హలో రామ్ గారు, గోపి గారు. ఏంటి? నమస్కారం. నమస్కారం. వైజార్ రామ్ ఆచంట, గోపి ఆచంట. 16 years ఆఫ్ ఇండస్ట్రీ. 2009 నమో వెంకటేశ్వర మొదలయ్యి ఇప్పుడు నమో ఓం నమ శివాయ దాకా వచ్చింది. ఏంటి మీ జర్నీ ఎలా ఉంది సార్? 30 years ఇండస్ట్రీ అంటారు కదా, దాంట్లో 15 years కంప్లీట్ అయింది మీ ఇద్దరిది కలిపి. ఎలా ఉంది మీకు? 15 years అయినా సినిమాలు తక్కువే చేసాం. సంవత్సరం కూడా చెప్పిన 15 దాకా జర్నీ బాగుంది. మీకు ఎలా ఉంది గోపి గారు? బాగానే ఉంది. రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. అంటే ఎన్ని చేసామని కాదు, బుల్లెట్లు దిగినాయి లేదా అని డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబు. ఎప్పుడు వచ్చాం కదా అన్నయ్య, టపటప దింపామని. అట్లా కొన్ని మనకు తెగకూడదు. అఖండ బ్లాక్ బస్టర్ 2 అంటే మీరు యాక్చువల్లీ మీ దాంట్లో లెజెండ్ ఉంది సినిమా. లెజెండ్ 2 తీయకుండా అఖండ 2కి ఎందుకు ప్రిఫర్ చేశారు బోయపాటి గారు మీరుగా? అంటే ఆ టైంకి ఇంకా మేబీ సీక్వెన్స్ సీజన్ రాకపోవడం, మరి ఆలోచన ఎప్పుడు క్రాస్ అవ్వాలి. బట్ అఖండ వచ్చే టైంకి ఆల్రెడీ కొద్దిగా సీక్వెల్ సీజన్స్ బాగా నడుస్తున్నాయి. దీనికి ఆ స్కోప్ కూడా ఉంది. ఆ ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. సో కథ ముందుకు వెళ్ళడానికి ఉంది. ఇవన్నీ రీజన్స్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను బోయపాటి గారి మైండ్లో సీక్వెల్ తీయడానికి. ఎందుకంటే మనం సీక్వెల్ తీద్దాం అనుకునే ఇంటెన్షన్తో మనం వెళ్ళాలి. మనం వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బాలయ్య బాబు బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సినిమా కంపల్సరీ చేయాలి అనేది మనకి లెజెండ్ టైం నుంచి ఉన్నదే. ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ కరెక్ట్గా మధ్యలో ఎలక్షన్ టైం అప్పుడు, మొన్న ఎలక్షన్ టైం అప్పుడు ఒక సబ్జెక్ట్ చేద్దాం, అప్పుడు లెజెండ్ కూడా అదే సెంటిమెంట్ మీద ఎలక్షన్ టైంలోనే వచ్చింది కదా అనే దీంతో మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అంటే లెజెండ్ కూడా ఆ స్కోప్ ఉంది. 2 తీయడానికి లీడ్గా ఉంటుంది లాస్ట్కి ఉంటుంది. కానీ ఎంతమందికి గుర్తుందో ఎంతమంది, ఎందుకంటే జనరేషన్ కూడా మారిపోయింది కదా. అది మరి చూడాలి. ఏదన్నా ఉంటే మరి బోయపాటి గారితో మాట్లాడాలి ఒకసారి. అంటే దీనికి ఈ సినిమాకి మీకు వైపు తీసుకొచ్చారు. సనాతన ధర్మ పాన్ ఇండియా సినిమా. బాలయ్య గారు మీ సినిమా చేసినప్పుడు అన్నిటికన్నా ఇప్పుడు ఫస్ట్ సినిమా ఆయనకి పాన్ ఇండియా సినిమా. ఎక్కువ అన్ని లాంగ్వేజ్ల కన్నా హిందీ ఎక్కువ పట్టు ఉంది ఇప్పుడు. యాక్చువల్గా టైమింగ్ మీకు ఎలా ఉంది వైబ్ పాన్ ఇండియా లెవెల్లో? సౌత్ ఇండియాలో మన ఎక్స్పెషల్ తెలుగు స్టేట్స్కి అయితే ఊపుతుంది, ఇప్పుడు ఫుల్ వైబ్ ఉంది. అక్కడి నుంచి ఎలా ఉంది హిందీలో? హిందీది మా శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే వర్డ్ ఆఫ్ మౌతే హిందీలో. అది వెళ్ళే దీన్ని బట్టి మేమైతే బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నాం. అక్కడ మనకి కొత్త కదా, ఎట్లా వెళ్తుందో ఒకసారి కొద్దిగా చూసుకోవాలి. బట్ ఏదన్నా కంటెంట్ పరంగా డెఫినెట్గా నార్త్ ఇండియన్ ఆడియన్స్కి, ఇండియన్ ఆడియన్స్కి సూట్ అయ్యే కంటెంట్. అంటే ఎటు పక్క ఉన్న వాళ్ళకైనా కరెక్ట్ అయ్యే కంటెంట్. అంటే యాక్చువల్లీ పీరియాడిక్ లేదంటే సైంటిఫిక్ సినిమాలు అనుకోండి పాన్ ఇండియా లెవెల్లో ఉంది. సనాతన ధర్మ ఇండియాలో దాన్ని ఎక్కువ వైబ్ వచ్చింది. మోడీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కువ దాని మీద వైబ్ ఉంది. ఈ నార్త్లో శివుడి మీద ఎక్కువ భక్తి కూడా ఎక్కువ. వారణాసి ఆయన డెవలప్ చేసిన తర్వాత గట్ట దాని మీద ఎక్కువ. మీకు ఈ మధ్యన ప్రతి సినిమాకి పాన్ ఇండియా సినిమాకి వెళ్ళేదానికి ఒక లింక్ కలుపుతున్నారు, డివోషనల్ లింక్. అది ఆల్రెడీ డివోషన్తో ఉన్న సినిమా ఇది అఖండ 1. యాక్చువల్గా అది జనరల్గా పాన్ ఇండియా ఏం చేస్తారంటే వేరే లాంగ్వేజెస్లో ఆర్టిస్టులను పెట్టుకుని, సో అది డిఫరెంట్ లాంగ్వేజ్లో వాళ్ళు పెట్టుకున్నాక ఒక పాన్ ఇండియా లుక్ లాగా వస్తుంది అనేది ఒకటి. దానికి మనం అనుకున్నది ఏంటంటే, మాకు అనిపించింది మన కథలోనే ఉంది ఆ అపీల్. సో కంపల్సరీగా మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఫస్ట్ నుంచి అనుకుంటుంది. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేద్దామని మీ ఇద్దరిది నేను చూసా సోషల్ మీడియాని. జస్ట్ 3 days బ్యాక్ నుంచి తప్పించి మీ ఓల్డ్ అన్ని దూకుడు ఆగడు అన్ని బ్లాక్ బస్టర్లు కొట్టిన, అక్కడ హిట్లు అన్ని కొట్టిన, అక్కడ ఇంటర్వ్యూలు ఎవరికి ఇచ్చినట్టు లేరు. కంప్లీట్ లేవా? అంటే అప్పుడు వెబ్సైట్స్ ఛానల్స్ కానీ యూట్యూబ్లో అక్కడ లేవు. జస్ట్ 3 days నుంచి అప్లోడ్ అయినా ఉన్నాయి తప్పించి రీసెంట్గా ఏం లేవు. అందువల్ల అడుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో యాక్చువల్గా నేను చూసింది అంటే యాక్చువల్గా కృష్ణ గారు హీరోగా ఉంటే ఆదిశేషవరావు గారు ప్రొడ్యూసర్గా ఉండేవారు, బ్రదర్స్. అలాగే వెంకటేష్ బాబు హీరోగా ఉంటే సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. ఇప్పుడు మాలో వాళ్ళు హీరో అయ్యి ఉండాల్సిందంటారా? అంటే ఇద్దరు బ్రదర్స్ ప్రొడ్యూసర్ కోసం మీ ఇద్దరినే చూశాను నేను యాక్చువల్గా. ఎందుకంటే మీకు ఎవరు ఉందా అంటే ఒకళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ సంబంధం లేకుండా ఇద్దరు ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ మీద ఉన్నాయి. ఇద్దరులో ఎవరన్నా అవ్వమంటారు పోనీ? అవ్వండి, కాదని మేము ఎందుకంటే
అంటే మీరు కాకపోతే అదేం లేదు అసలు మనకి సినిమా ఫీల్డ్లోకి రావాలనేదే ఇంటెన్షన్, అది కూడా ప్రొడ్యూసర్ గానే అనేది ఫస్ట్ నుంచి మరి ఎందుకో అని మరి చిన్నప్పటి నుంచి ఉన్న సినిమాలు పిచ్చి అంతే. సో డైరెక్షన్ చేద్దాం అది ఇప్పుడు లేదు, ప్రొడ్యూసర్ అనేది మరి ఫస్ట్ నుంచి అంతే. అంటే మీ నెక్స్ట్ జనరేషన్ ఏమైనా మీ పిల్లల్ని ఏమైనా తీసుకొస్తారా? అంటే ప్రొడ్యూసర్ పిల్లలు హీరోగా వస్తున్నారు కొంతమంది ఇప్పుడు, అందుకని అడుగుతున్నారు. వాళ్ళ డెసిషన్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు, ప్రస్తుతానికి నాకు తెలిసి వాళ్ళకైతే ఏమి ఇంట్రెస్ట్ ఏం లేదు. గోపి అంటే అది బేసిక్గా ఇన్బిల్ట్ ఉండాలి, ఒకళ్ళు తోస్తే వచ్చేది కాదు. అంతేలేండి అది. సో మనం ఇది కదా అని వాళ్ళు కూడా ఇది అని చెప్పేసి అంటే ఎట్లా, మమ్మల్ని ఏమి ఇంట్లో వాళ్ళు తోయలేదుగా అని మనకు అనిపించింది, మనం వచ్చాం. అందులో ఇది ఇండస్ట్రీలో ఏంటంటే లక్ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఎక్కువ ప్లే చేస్తుంది సక్సెస్కి. సో మనకి ఇన్హరెంట్గా ఆ ప్యాషన్ ఆ ఇంట్రెస్ట్ లేకపోతే అంత ఈజీ కాదు సర్వైవ్ అవటం. అంటే మీరు వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నమో వెంకటేశ్వర తీసే టైంకి ఇప్పుడు అఖండ 2 వచ్చేసరికి ఈ బడ్జెట్ వేరియేషన్స్ కూడా విపరీతంగా మారిపోయినాయి, గమనించారు? అంటే అప్పుడు మీకు అయిన ఖర్చుకు ఇప్పుడు నాకు తెలిసి ఒక 20 రెట్లే ఉంటుంది. అంటే ఎంతైనా దాని తగ్గట్టు మార్కెట్ కూడా బిజినెస్ కూడా అలాగే ఉంది, పెరుగుతుంది. మార్కెట్ వైబిలిటీని బట్టే కదా బడ్జెట్లు కూడా. మరి మేము రాకముందు ఉన్న బడ్జెట్లు ఏంటి, మరి మేము వచ్చే టైంకి బడ్జెట్లు ఏంటి? అవి ఇప్పుడు ఈరోజు వస్తువు రూపాయి ఉండొచ్చు, తర్వాత 5 రూపాయలు అవుతుంది కదా. అంటే మీరు మైత్రి అనిల్ సుంకర్ గారు ముగ్గురు కలిసి యూఎస్ నుంచి వచ్చిన తర్వాతే యూఎస్ని ఇక్కడ డంప్ చేసి మార్కెట్ని బాగా హైప్ చేశారని కూడా టాక్. అంటే రేట్లు పెంచేశారు, హీరోలకి బడ్జెట్లు వాళ్ళు అప్పటిదాకా 10 కోట్లు 20 కోట్లు ఉన్న వాళ్ళు 50 కోట్లు తీసుకోండి, 40 కోట్లు తీసుకోండి అని. ఒకటి గంటాపాదంగా చెప్పగలం, మేము ఎవరికైనా సరే అలా అబ్నార్మల్గా ఎక్సార్బెంట్గా పెంచి అయితే వాళ్ళు అడిగిన సందర్భం లేదు, మేము ఇచ్చిన సందర్భం రాలేదు. అసలు మహేష్ బాబు గారు ఉన్నారు ఆ టైంకి, ఆయన అంతా ఇదో అంతే. అంతేగాని మనం వెళ్ళి అదేదో ప్రపోజల్ పెట్టి ఏమంటే మీకు ఇది అసలు ముందు కథ ఉందా, డైరెక్టర్ ఉన్నారా, ఆ కాంబినేషన్ ఉంటేనే ఎవరైనా అండి చేసేది. అంతేగాని నేనేదో ఎక్కువ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అని పిచ్చి కథ వేసుకుని బయలుదేరారు కదా. అంటే పిచ్చి కథ కాదు, అంటే లాక్ చేయటం. ఇప్పుడు మైత్రి నవీన్ లేదు అలా ఎప్పుడు అసలు, అంటే అది చాలా క్లియర్గా చెప్తున్నా, అది ఊరినే బయట ఏదైనా మాట్లాడుకుంటే అలా ఊసిపోక పిచ్చి కవర్లే తప్ప అసలు ఎప్పుడు రీజనబుల్గానే ఉంది అంతా. వాళ్ళు అడిగినా కానీ మేము ఇచ్చినా కానీ, అంటే ఇదేదో ఊరినే అందరూ చెప్పే మాటగా చెప్పట్లేదు, నిజంగా మాకైతే అలాగే జరిగింది అంతే. అంతేగాని మేమేదో ఎక్కువ ఆఫర్లు చేసేసి అలా అయితే మేము 15 సినిమాలతో ఎందుకు ఆగేవాళ్ళం, మేము కూడా 25-30 చేసేవాళ్ళం కదా. అంటే వాళ్ళిద్దరూ చేస్తున్నారు, మీరు ఆగారు, మీరే స్లో అయ్యారు. కానీ ఆగలా, అంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఏ పేస్లో వెళ్తున్నామో అదే పేస్లోనే వెళ్తూ ఉన్నాం. దాన్ని మించి అంటే ఒకటేసారి కొద్దిగా ఎక్కువ బరువు వేసుకుందాం అనేది ఇప్పుడు అసలు ఆలోచన లేదు. 2 సినిమాలు పెట్టుకుంటే ఓకే, ఇంకా అంతమించి మనం కాన్సన్ట్రేట్ చేయలేం. ఏది జరుగుతుందో మన చేతుల్లో ఉండదు, వేస్ట్ నా దృష్టిలో. అంటే మన వల్ల కాదు. గోపి గారు మొన్న 2 months బ్యాక్ ఇండస్ట్రీ స్ట్రైక్ జరిగింది, ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మాకు రేట్లు. అంటే మీరు చూస్తున్నారు, మీరు కూడా దాంట్లో కొద్దిగా యాక్టివ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మిమ్మల్ని. దాంట్లో ఈ రేట్ల వేరియేషన్లో ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ల కన్నా వీళ్ళ రెమ్యునరేషన్లో ఈ కాల్ షీట్ల వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుందని ఎక్కువ ఇష్యూ జరిగింది. అందులో మేజర్గా మీరు ఉన్నారు. మీ కోణంలో ఎలా ఏమనిపించింది ఒక ఇండస్ట్రీకి, అంటే సినిమాకి ఏమన్నా? లేదు, అంటే బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ కంపల్సరీగా అందరూ కలిసి కొంచెం పట్టు విడుపులు చేసుకుని చేయాల్సిందే. కొన్ని కాల్ షీట్ల పరంగా వస్తే వాళ్ళు అగ్రీ చేసినయే, ఒకప్పుడు ఒప్పుకున్నయే, రిటర్న్గా సైన్ చేసినయే వాళ్ళు ఫాలో అవట్లా, కాంప్లై అవట్లా వాటికి. సో అదొక ఇష్యూ అనమాట. ఇప్పుడు రైట్ టైంలో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన యాక్షన్ తీసుకుని లేదా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలని ఆయన పూనుకోవడం వల్ల టప్ప క్లోజ్ అయిపోయి సాల్వ్ అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రపంచ సినిమాని హైదరాబాద్ హబ్గా చేయాలని ఆయన డ్రీమ్ అనుకున్నారు కాబట్టి ఆయన కొద్దిగా అగ్రెసివ్గా తీసుకున్నాడు దాన్ని. ఎండ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయడం ముందు పని స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు కూడా వెంటనే కార్మికులు కూడా దారిలోకి వచ్చి జరిగింది. అంటే మీరు దగ్గరగా చూశారు కదా, ప్రొడ్యూసర్కి నిజంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్ వల్ల ఇబ్బంది అవుతుందా, లేదంటే ఈ కాల్ షీట్లు కార్మికుల వల్ల ఇబ్బంది? సార్ అన్నీ ఒక్కదాని వల్లే ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు, ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఒకదానికి ఒకటి యాడ్ అయితే అది ఏంటంటే చాలా పెద్ద
గా తయారవుతుంది ఒక పెద్ద భూతంలాగా. అది దాంట్లో మీరు అన్నట్టు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి, బడ్జెట్ పెరగటానికి ఇది ఒక డెఫినెట్గా ఒక ఫ్యాక్టర్. అంటే అది మనం ఇగ్నోర్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. రేపు గోయింగ్ ఫార్వర్డ్ అది దట్ కాంట్ బి ఇగ్నోర్డ్. అది కంపల్సరీగా అడ్రస్ చేయాల్సిందే. అంటే మన దగ్గర సక్సెస్ రేటు చాలా తక్కువ కదా సార్, 2%, 3% మ్యాక్సిమం ఉంటుంది. కానీ హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా హీరోస్ కొంచెం ఫెమిలియర్ ఆర్టిస్టులు అందరూ రేట్లు పెంచేస్తున్నారు. టక్ మనీ వాళ్ళు అప్పటిదాకా 1 కోటి 2 కోట్లు తీసుకున్న వాళ్ళు 5 కోట్లు 6 కోట్లు అంటున్నారు. అది అకౌంటబుల్ కావట్లేదు. మాది 2-3 ఇయర్స్ తర్వాత కానీ మాది ఒక సిస్టమేటిక్గా తీసుకురారు, దీన్నే అకౌంటబిలిటీగా చూస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు అంటే వాళ్ళు అంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటారు. ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాల్కులేషన్ ఉంటుంది. క్యాల్కులేషన్ లేకుండా టేబుల్ మీద అరే ఈ ప్రాజెక్ట్ పలానా హీరో పలానా డైరెక్టర్తో మనం చేస్తున్నాము అంటే ఇది లాస్ అని పేపర్ మీద వేసుకుని కూడా ఎవరైనా దిగుతారంటే నేను ఐ డోంట్ బిలీవ్. దే హ్యావ్ దేర్ ఓన్ క్యాల్కులేషన్స్. ఆ ఏం క్యాల్కులేషన్స్ అనేది వాళ్ళకే తెలవాలి. అంతే కదండి. మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ఎవరు బిజినెస్ వాళ్ళది, ఎవరు థాట్ ప్రాసెస్ వాళ్ళది. సో ఎవరు తగ్గట్టుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు అంతే. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఎవరిని వింటారా ఇనే రోజులు అసలు? ఇది ఇండస్ట్రీలో ఎవరి మాట ఎవరు వింటారు ముందు బేసిక్ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా ఎవడు గోలాడిది అంతే. బ్యాక్ టు అఖండ 2 రవీందర్ రెడ్డి గారు ఆయన మీతో కలిపి చేద్దాం. ఎందుకంటే మీరు ప్రీవియస్ సర్కార్ వారి పాటు మీరు కో ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. ఈ సినిమాకి ఆయన ఉండనన్నారా లేదా మీరు డైరెక్ట్గా బోయ్ గారు మాట్లాడి తీసుకొచ్చారు? బోయపాటి గారు డైరెక్ట్ మాట్లాడి కాదండి, అదేగా చెప్పింది. అసలు అఖండ 2 అనుకుని అసలు దిగలేదు. అచ్చా, వేరే సినిమా అనుకుని మొదలు పెట్టిన తర్వాత వేరే సినిమా అంటూ మొదలుపెట్టి అదే ఆ టైంకి కరెక్ట్ కాదు, ఎలక్షన్ టైంకి వస్తుందో రాదో తెలియదు అంటే కొద్దిగా ముందుకు వస్తే ఏంటి, అది లేకపోతే సడన్గా గట్టిగా ఏమన్నా వర్షం పడి 2 వారాలు స్కెడ్యూల్ అప్సెట్ అయితే ఏంటి, ఇట్లాంటి 100 రీజన్స్తో ఇక అది మరీ టైట్ అయిపోతుంది. టైట్ ఇన్ ద సెన్స్ స్కెడ్యూలింగ్, దాని పర్పస్ మధ్యలో ఏదన్నా ఎప్పుడు వద్దాం అనుకుంటున్నాం అనే పర్పస్, చిన్న డిస్టర్బెన్స్ ఏదన్నా జరిగినా కూడా కష్టమైపోతుంది. అప్పుడు ఎలక్షన్ కనుక వచ్చేస్తే ఆ సబ్జెక్టు సెట్ అవ్వదు. సో ఇన్ని 100 రకాల రీజన్ల మూలన అది పక్క పెట్టేసేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ జర్నీ జరుగుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఆ ఇంట్లో నుంచి సీక్వెల్ అనేది వచ్చింది అంతే. ఆల్రెడీ సెన్సార్ పూర్తయింది, యూబీఐ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఏమైనా సెన్సార్ మెంబర్స్ సినిమా చూసిన తర్వాత బాగుందన్నారు. సెన్సార్ మెంబర్స్ అదిరిపోయింది, చాలా బాగుందన్నారు. అంటే వైలెన్స్ ఎక్కువ ఉంది, తగ్గించండి అట్లా ఏమైనా అనిపించింది? ఏం లేదు, మేము వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ అన్నమాట, సార్ మీ సినిమాకి యూఏ ఇస్తున్నాం అన్నారు. ఒకటే సింగిల్ ఫస్ట్ నేను ఇంకా కూర్చోబోతున్నా సెన్సార్ ఆఫీసర్ గారు అన్న ఫస్ట్ మాట. అంటే ట్రైలర్లో సీన్ చూసాను, అది అసలు ఆ గన్ను త్రిశూలం అంతా అసలు మరీ ఉధృతంగా ఉంది. ఏం చేయబోతున్నారు అఖండ తాండవ శివ అంటే ఒక్కొక్క సినిమాకి ఒక తరీకా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వయలెన్స్ ఓకే, యాక్షన్ ఉండొచ్చు, యాక్షన్కి మించి దీంట్లో ఏదో ఉంది, సో దానికి మనం యూఏ ఇవ్వాలరా అనే ఒక ఫీలింగు కలిగి ఉండొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. సో దట్ వుడ్ హ్యావ్ ఓవర్ రూల్డ్ ద యాక్షన్. అది సినిమాలు ఎన్ని పాటలు ఉన్నాయి, ఇచ్చిన పాటలన్నీ ఇంతనే ఇంకేమన్నా దాచిపెట్టారు సాంగ్స్? దాచిపెట్టానికి నిన్నే కదా జూక్ బాక్స్ కంప్లీట్ అన్నీ. అంటే కొన్ని సినిమా చూస్తున్నప్పుడు ప్రాసెస్లో ఇక్కడ బిట్ సాంగ్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక సాంగ్ వేస్తే బాగుంటుంది అనే ప్రాసెస్లో వచ్చిన పాటలు అవన్నీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాడిన పాటలు కానీ రిలీజ్ చేసినవి కానీ, సో అది మహాకుంభమేళ లైవ్ షాట్స్ తీశారు కుంభమేళ జరిగే టైంలో. ఆ టైంలో అంతా ఇప్పుడు అవన్నీ స్టాక్ షాట్స్ ఏం కదా, అన్నీ లైవే. మా షూటింగ్ కోసం మేము తీసుకున్న షాట్స్ అవి. చాలా బాగుంది, విజువల్ వండర్గా ఉంది. అంటే సనాతన ధర్మాన్ని ఏదో పాకిస్తాన్ తోటి వేరే దేశంతో యుద్ధం చేస్తున్నట్టయితే ఉంది. అంటే ఆ ట్రైలర్లో చూస్తే దేశాన్ని సనాతన ధర్మాన్ని కలిపిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఏదైనా పర్సనల్ దేశం మూలాలు అనేది ఉంది కదా, ట్రైలర్లో వదిలేరు కదా ఆల్రెడీ ఆ కథ ఏంటి అనేది. సో ఇక అది అందుకోగానే ఆటోమేటిక్గా ఇక హీరో ఇది అటువైపే ఉంటుంది కదా. నిర్మాతగా ఈ టికెట్ రేట్లు పెంచే విషయంలో మీరేమంటారు బేసికల్గా? అంటే లాస్ట్ నేను ఎందుకు అడుగుతున్నాను డైలాగ్, ఇంతకుముందు మీరు ఎంత ఆన్సర్ చెప్పాను, అది కూడా చూసా.
అఖండ 1 వచ్చే టైంలో ఏపీ గవర్నమెంట్ ఇష్యూ ఉండే, ఆ టికెట్ రేట్లు పెంచలేదు అప్పుడు. కరోనా తర్వాత సినిమా, ఫస్ట్ సినిమా అందరూ థియేటర్ రావాలి మ్యాండేటరీగా, థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అందరూ పుష్ చేశారు ఫస్ట్ అఖండ రిలీజ్ అయినప్పుడు. ఆ టైంలో అక్కడ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్ల మీద ఏమి పెంచడం, నాకు టికెట్ రేట్లు పెంచొద్దు, నా సినిమా వస్తే చాలు బాలకృష్ణ గారు కూడా చాలా మొండిగా మాట్లాడి ముందుకెళ్ళారు. ఈ టైంకి వచ్చేసరికి మీకు అటు ఇటు గవర్నమెంట్ కూడా సపోర్టింగ్గా ఉన్నాయి. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కానీ నేను అడగను టికెట్ రేటు కానీ మాట్లాడారు. ఈసారి టికెట్ రేట్ల గురించి ఎందుకు అడుగుతున్నారంటే ఎక్స్పెషల్లీ పెంచుతున్నారా, ముందు ప్రీమియర్స్కే ఉంచుతారా, లేకపోతే నెక్స్ట్ డే కూడా ఉంటాయా టికెట్ రేట్? కొద్దిగా పెరుగుద్దండి, అంటే భారీగా అయితే ఉండదు, రీజనబుల్గానే ఉంటుంది. ముందు రోజు ప్రీమియర్స్కి ఎక్స్క్లూజివ్గా మన ఓజేకి పుష్పకి కొంచెం ఎక్స్క్లూజివ్ 1000 రూపాయలు టికెట్లు పెట్టాం. అంత ఉండదు. ప్రీమియర్స్కి నార్మల్గా కొంచెం రేట్ ప్రీమియర్స్కి కొద్దిగా పెరుగుద్ది. మరి అసలు ఆ టైపు అంత అయితే పెంచట్లా, రీజనబుల్గానే ఉంటుంది, పర్వాలేదు అనే ఫీలింగే ఆడియన్స్కి ఉంటుంది. అంటే ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ డబ్బులు పెట్టుకుని సినిమాకి వద్దామని రెడీగానే ఉన్నారు. వచ్చిన సినిమా బాగుంటే అది జస్టిఫై అవుతుంది, లేకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది ఫిలిం వ్యూయింగ్ అనేది, కొంచెం బాధగా అనిపిస్తుంది. అనవసరంగా ఎంత ఖర్చు పెట్టి ఆ పెంచి కొనుక్కున్న టికెట్కి తగ్గ న్యాయం కొనుక్కున్న వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వరు. అమ్మా ఏంద్రా బాబు వేసారు దెబ్బ అని అనుకున్నప్పుడే అనవసరంగా ఈ టికెట్ రేట్ పెట్టామరా అనే ఫీలింగ్ వచ్చేది. అంటే ఈ ఇష్యూ ఎందుకు అడిగారంటే సార్, కంప్లీట్గా మొన్న ఐ బొమ్మ అంటే రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన హీరోని చేశారు. ఈ టికెట్ రేట్లు పెంచడం వల్లే ఈ కాపీ ఎక్కువ సరే నా పాయింట్ నా వ్యూ చెప్తాను. ఒకటి అసలు ఇప్పుడేంటి ఐబొమ్మ ఓన్లీ టికెట్ రేట్లు పెంచిన సినిమాలనే అలా ఏం లేదు బయట, మరి ఏంటి అన్ని సినిమాలు వదిలేడు. మరి అంటే ఈ పైరేటెడ్ అంటే రాబిన్హుడ్ నేను కూడా బయట చూసాను కదా సోషల్ మీడియా. రాబిన్హుడ్ అంటే ఏంటండి, ఉన్నాళ్ళ దగ్గర దోచుకుని లేని వాళ్ళకి పెట్టేది, అది మనకు తెలిసిన రాబిన్హుడ్. ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, ఎవరికి పంచాడు, లేకపోతే ఏ సినిమాలు మరి మనం అనుకునే అసలు టికెట్ రేట్లు పెంచిన సినిమాలు మీకు 90% ఉంటాయి, పెంచిన సినిమాలు 10%. అవును, మరి 90% సినిమాలు కూడా అన్నీ చేసుకుని డబ్బులు చేసుకున్నాడు కదా, మరి దాని గురించి మాట్లాడరు ఏంటి? మీ మాట్లాడడం ఖండించి ఉందండి యాక్చువల్గా మా కాదండి అనేది. అరే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా టికెట్ రేట్లు పెంచడం వలన, మీకోసమని చెప్పేసి నేను ఆ పెంచిన టికెట్లు మాత్రమే, ఆ సినిమాలు మాత్రమే నేను పైరసీ చేసి మీకు వదులుతున్నాను, మీరు చూసుకుంటారా అని ఏమైనా గౌతమ్ బుద్ధుల్లా చేశాడా? అలా ఏం చేయలేదు. మరి ఏంటండి అసలు రాబిన్హుడ్ ఏంటి, వినటానికే దరిద్రంగా ఉంది. అంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పుడో 1950s లేట్ 50sలో వచ్చిన సినిమాటోగ్రఫీ యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు. అప్పుడు సినిమా అనేది కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కూడా అదే భలేవాళ్ళు. ఇప్పుడు నాట్ ఎనీమోర్. యూట్యూబ్లో కంటెంట్ ఉంది, మీకు రీల్స్ ఉన్నాయి. సో కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ వ్యూ చేంజ్ అయింది. మీ దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవడానికి వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు బాగుంది అని టాక్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు పండుగలు వస్తున్నాయండి, పండుగలు వచ్చినప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారుగా 100%. విజయవాడ ఇక్కడి నుంచి విజయవాడకి ఊళ్ళకి వెళ్ళాయి 200 ఉండే 400 500 చేస్తున్నారు. మరి అసలు కామన్ మ్యాన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టే బస్సు, ఆర్టీసీ, బస్సు, ట్రైన్లు 1000 1500 కూడా చేస్తూ ఉన్నారు. మరి అవి పెంచుతున్నప్పుడు సినిమా ఇప్పుడు ఇట్ ఈస్ బై చాయిస్. మేము ఎవరు ఫోర్స్ చేయట్లా, మీరు సినిమాకి 100 రూపాయలు పెట్టుకుని రండి, 200 రూపాయలు పెట్టుకుని రండి అని. మీకు నచ్చితే రండి, అది కూడా లేకపోతే రారు. రిస్క్ తీసుకుంటున్నాం కదా. ఇంకోటి, ఇప్పుడు సినిమా టికెట్ 10 రూపాయలే ఉందనుకోండి, పొలమంటే వచ్చేస్తారా? రారుగా. సినిమా బాగుందంటేనే వస్తారు ఎవరైనా. సో టికెట్ రేట్ ఏంటంటే ఊరికనే ఒక డిస్కషన్ పాయింట్. ప్రతి ఒక్కడికి కనిపించినాడికి కనిపించకుండా వెనకమాలు ఉండేవాళ్ళకి ఊరికనే ఏదో ఒక ఊసిపోక డిస్కషన్ పాయింట్ తప్ప ఐ డోంట్ సీ ఎనీ రెలవెన్స్ ఇన్ దట్. గోపి గారు డైరెక్ట్ పాయింట్. నెక్స్ట్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఈ సినిమా తర్వాత? 14 రీల్స్ ప్లస్ నుంచి ఇంకేం సినిమాలు రాబోతున్నాయి, లేదంటే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ, విజయవాడ కూడా ఇండస్ట్రీ కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, స్టూడియోలు కట్టాలనుకుంటున్నారు అంటున్నారు. విజయవాడ వైజాగ్లో కానీ స్టూడియో కట్టే ఆలోచన ఉందా? ఏమండి, చెన్నై నుంచి హైదరాబాద్, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి
కొన్ని సంవత్సరాలు పట్టింది. కొన్ని సంవత్సరాలు అంటే దగ్గర షిఫ్ట్ అవుతూ 25 ఏళ్ళు పట్టింది ఏది టోటల్గా షిఫ్ట్ అవ్వడానికి. ఏది అన్నగారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు లాంటి స్టాల్ వాట్స్ మా సినిమాలు ఇక్కడే షూట్ చేయాలి అని అంటేనే అన్ని సంవత్సరాలు పట్టింది. అన్ని సంవత్సరాలు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడైనా అంటే ఒకటేసారి అవ్వదండి. ఒకసారి ప్రయత్నం అంటే ముందు ఒకటంటూ ఒక అడుగు వేస్తే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, అంతే నెమ్మదిగా. అంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అని మనం ప్రకటించి కంప్లీట్ 10 years ఇచ్చారు. ఏపీ గవర్నమెంట్ కూడా నంది అవార్డ్స్ ఉండేవి అప్పుడు, అది కూడా ఇప్పుడు రివైజ్ చేసి ఇస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఏపీ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది ఇండస్ట్రీకి ఏదైనా చేయాలని. ఇండస్ట్రీ నుంచి మీరు ఏ విధంగా మీరేమన్నా భవిష్యత్తులో ఆలోచన? అలా ఏం లేదు, తెలంగాణ గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది. కానీ ఇప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్లు చాలా వరకు ఇండస్ట్రీకి సపోర్టివ్గానే ఉన్నాయి. కాదండి, ఇందాక అన్నట్టు దేనికైనా కానీ ముందు ఒక అడుగు వేస్తే ఆ అడుగు పెట్టిన తర్వాత కొంత టైం పడుతుంది. ఇది దారి అడుగు మీరిద్దరు ఎవరైనా వేస్తున్నారండి? మీ ఇద్దరు ఏమైనా ముందు అడుగు? నాకంటే మహామహులు బోళ్ళు అంతమంది ఉన్నారండి. ముందు మా అడుగు దేనికి వాళ్ళు అయినవండి, అనుమానం మేము వెళ్దాం కావాలండి. అంటే మీరే చేస్తాం. ఇప్పుడు అది కూడా మన స్టేటే కదా, అది కూడా మన స్టేటే కదా. అక్కడ కూడా సబ్స్టాన్షియల్ రెవెన్యూ మనకి ప్రొడ్యూసర్స్ కావచ్చు సినిమాలకి జనరేట్ అవుతుంది. సో డెఫినెట్గా అక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి కంపల్సరీగా. మీకు రాజకీయాల వైపు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? మీ ఇద్దరు ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేస్తారు? నమస్కారం బాగానే పెడుతున్నారుగా ఎమ్మెల్యే ఎంపీ. రామ్ గారిని పెడతాం సడన్గా రాజకీయాలు చూసారా? అసలు రాజకీయాలు అంటే సినిమా తర్వాత కొంచెం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే పాలిటిక్స్. ఎవరన్నా చెప్పండి, ప్రొడ్యూసర్లో ఒక పేరు చెప్పండి. ఈ మధ్య వెళ్ళినాడు ఏదో అడగాలి కాబట్టి. అడగాలబెట్టి కాదండి, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నా. అసలు ఎన్ఆర్ఏగా వచ్చి సినిమా మీద ప్యాషన్తో సినిమాలు తీశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సినిమాలే పొలిటికల్ మంచి బ్రహ్మాండమైన సినిమాలు ఎట్లా చేస్తాం? సినిమా 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 అంతే. బ్రదర్స్ ఇద్దరు ఇలాగే సినిమాల మీద సినిమాలు తీసుకుంటూ అఖండ విజయాలు సాధించాలని మాత్రం 100% కోరుకుంటున్నాం. మీరు ఇలాగే మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ రామ్ గారు, గోపి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.